మీరందరూ రాజ్ కుమార్ గారి పేరు వినే ఉంటారు. కన్నడ సూపర్ స్టార్, కన్నడ దేవుడు రాజ్ కుమార్ గారు అని అందరూ అంటూ ఉంటారు. ఒకసారి ఏం జరిగిందంటే, కన్నడ రాజ్ కుమార్ గారు సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆయన సినిమాలు బాగా హిట్ అయినాయి, పెద్ద స్టార్ అయిపోయాడు ఆయన. ఆయన ఒకరోజు ఏం చేశాడంటే, డిస్ట్రిబ్యూటర్లు అందరినీ వాళ్ళ ఇంటికి పిలుచుకొని వాళ్ళందరికీ ఫుల్గా భోజనం పెట్టాడు. భోజనం అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు అందరూ, సార్ చాలా థ్యాంక్ యూ సార్, మీ ఇలాంటి పెద్ద హీరో మమ్మల్ని ఇంటికి పిలుచుకోవటమే కాకుండా ఇంత మంచి భోజనాన్ని మాకు పెట్టారు, మీకు చాలా ధన్యవాదాలు సార్ అంటే, అప్పుడు రాజ్ కుమార్ గారు ఒక మాట చెప్పారంట. సార్, మీ అందరి యొక్క అనుమతితోటి, మీ డిస్ట్రిబ్యూటర్లు అందరి అనుమతితోటి నాకు ఖర్చులు పెరిగిపోయినాయి సార్, మీరు ఒప్పుకుంటే నా యొక్క రెమ్యునేషన్ని ఒక 25,000 పెంచుకోవాలి అనుకుంటున్నాను సార్ అని అడుగుతాడు. ఇది ఎప్పుడు జరిగిన కథ అంటే, చాలా సంవత్సరాల క్రితం జరిగిన కథ, కన్నడ రాజ్ కుమార్ గారు కాలంలో. సో అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అందరూ అంటారు, సార్ మీరేంటి సార్ మమ్మల్ని అడగటం, మీరు ఇప్పుడు పెద్ద స్టార్ సార్, మీరు 25,000 పెంచుకోవడానికి మమ్మల్ని అడగటం ఏంటి సార్, మీరు తలుచుకుంటే ₹1,00,000 పెంచుకోవచ్చు సార్ అంటే, అప్పుడు రాజ్ కుమార్ గారు చెప్తారు, లేదు సార్ నేను అలా పెంచుకోకూడదు, నేను మీ అందరి వల్ల బతుకుతున్నాను, ప్రేక్షకుల వల్ల బతుకుతున్నాను, మీరు ఒప్పుకుంటే పెంచుకుంటానని వాళ్ళందరూ అనుమతి తీసుకొని పెంచుకున్న హీరో రాజ్ కుమార్ గారు. ఇటువంటి క్యారెక్టర్ ఉండబట్టే ఆయన్ని దేవుడిగా కొలిచారు అందరూ. రాజ్ కుమార్ గారు అంటే ఆయన కొడుకు శివరాజ్ కుమార్ గారు, ఆయన కొడుకు పునీత్ రాజ్ కుమార్ గారు. అందుకనే వాళ్ళని కన్నడలో సూపర్ స్టార్లుగా, దేవుళ్ళుగా కొలుస్తారు. ఒక వ్యక్తి క్యారెక్టర్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. మనం ఎవరి ద్వారా బతుకుతున్నాం, ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నాం, వాళ్ళ యొక్క అనుమతి తీసుకొని మనం ఏ పనైనా చేస్తే కనుక మన జీవితం అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఎవరి మీదైతే బతుకుతున్నామో వాళ్ళ యొక్క అనుమతి 100కి 100% అవసరం. అలా కనుక ప్రతి మనిషి తీసుకుంటే కనుక అనుమతి అడిగినందుకు వాళ్ళు ఎంత సంతోషపడతారంటే అంత సంతోషపడతారు. మీ స్థాయి తగ్గదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది.